గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియాకి అవమానకర ఓటమి. ఈ 6 ప్లేయర్స్ మన టీం పరువు తీశారు. సెకండ్ ఓడిఐలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు టీమిండియాకి ఊహించని షాక్ ఇచ్చారు. ఆన్ బాస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 ఓడిఐల సిరీస్లో ఫస్ట్ ఓడిఐలో విజయం సాధించిన టీమిండియా సెకండ్ ఓడిఐలో మాత్రం దారుణంగా ఓడింది. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఒక టైంలో మనదే డామినేషన్, మ్యాచ్ కూడా మనమే గెలిచేస్తాం అనిపించింది. కానీ అంతలోనే ఇంగ్లాండ్ ఏం చేసింది, మన టీంని ఎలా ఓడించింది, సిరీస్ని ఎలా 1-1తో సమం చేసిందో తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ ఎలా జరిగిందో చూసేద్దాం. ఆ తర్వాత మన ఓటమికి అసలైన కారకులు ఎవరో కూడా మాట్లాడుకుందాం. బాస్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం 233 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇక 234 పరుగుల టార్గెట్ చేతులలో ఇంగ్లాండ్కి ఫస్ట్ బాల్కే జలకిచ్చాడు జస్ప్రీత్ బుమ్రా, బెన్ డకెట్ని అవుట్ చేసి. బట్ జో రూట్ 99 పరుగులతో చెలరేగాడు, ఇంగ్లాండ్ని దగ్గరుండి మ్యాచ్ని గెలిపించేశాడు. మరసలు మ్యాచ్ని మనం ఎక్కడ కోల్పోయాం, ఒక టైంలో మన చేతికి చిక్కిన మ్యాచ్ని ఎలా చేజర్చుకున్నామో తెలుసుకుందాం. టీమిండియా ఈ మ్యాచ్లో ఒక టైంలో 178 ఫర్ 3తో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. కానీ అక్కడి నుండి 233 పరుగులకే ఆల్అౌట్ అయి మన టీం పరువు తీసేశారు. విరాట్ కోహ్లీ 65 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో సత్తా చాటారు. గిల్ 31 పరుగులతో పర్లేదనిపించాడు. ఇక మిగిలిన వారందరూ అట్టర్ ఫ్లాప్ షో చూపించడం వల్లే టీమిండియా 44 ఓవర్స్లో 233 పరుగులకే ఆల్అౌట్ అయింది. రోహిత్ శర్మ 47 బంతుల్లో 26 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ ఒకే ఒక్క పరుగుకే అవుట్ అయి నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ చేసింది 2 పరుగులు. ఇక లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అక్షర్ పటేల్ ఒక్క పరుగే చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఇక శివం దుబే అయితే గోల్డెన్ డక్ అయిపోయాడు. ఇలా వీరంతా చెత్త బ్యాటింగ్ చేయడం వల్ల మన టీం 250 మార్క్ని కూడా అందుకోలేకపోయింది. అయితే ఇక్కడ జోఫ్రా ఆర్చర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. కెప్టెన్ తనకి బంతినిచ్చిన ప్రతిసారి వికెట్స్ కూల్చి టీమిండియాపై ఒత్తిడి పెంచాడు. వరుస బంతుల్లో అక్షర్ పటేల్, శివం దూబేలని అవుట్ చేసి మన టీంని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేశాడు. అయితే ఆర్చర్ చేసింది టీమిండియా బౌలర్స్లో ఎవ్వరూ చేయలేకపోయారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మిడిల్ ఓవర్స్లో వేసిన స్పెల్లో వికెట్స్ కూల్చలేకపోయాడు. ఇది కూడా మన ఓటమికి కారణమే. యాక్చువల్గా మన బౌలర్స్ స్టార్టింగ్లో వికెట్స్ కూల్చి ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. బెన్ డకెట్ని గోల్డెన్ డక్ చేశాడు బుమ్రా. ఆ తర్వాత జాకబ్ బెతల్ని 4 పరుగుల వద్దే పెవిలియన్కి పంపాడు ప్రసిద్ధ్ కృష్ణ. నెక్స్ట్ హ్యారీ బ్రూక్ని 16 పరుగులు చేశాక బోల్తా కొట్టించాడు గుర్నూర్ బ్రార్. నెక్స్ట్ సెట్ అవుతున్న శామ్ కరణ్కి దుబే పెవిలియన్ దారి చూపించేశాడు. ఆ తర్వాత 17 రన్స్ చేసిన జాస్ బట్లర్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ మనమే గెలిచేస్తామేమో అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 125 ఫర్ 5, అంటే సగం టీం పెవిలియన్కి చేరిపోయింది. సో విజయం వరుస్తుందేమో అని ఆశలు పెట్టుకుంటే జో రూట్ ఆ ఆశలపై నీళ్లు పోసేశాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్న రూట్ మాత్రం క్రీజ్లో పాతుకుపోయి ఇంగ్లాండ్ టీంకి విజయాన్ని అందించేశాడు. రూట్ ఈ మ్యాచ్లో 99 పరుగులతో నాట్అవుట్గా ఉండి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అటింగ్సన్ అవకాశం ఇచ్చుంటే రూట్ సెంచరీ కూడా పూర్తయ్యేది. బట్ తను బౌండరీతో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐలో 4 వికెట్స్ తేడాతో విజయం సాధించేసింది. ఇక జూలై 19న సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. మరి బాస్, టీమిండియా సెకండ్ ఓడిఐ ఓడిపోవడానికి కారణం కంప్లీట్గా మన బ్యాటర్స్ వైఫల్యమేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.